వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎరక్కపోయి నోరు జారి ఇరుక్కుపోయారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు ఖర్చు చేస్తోందని పార్టీ సభలో పక్కాగా లెక్కలు చెప్పి సమస్యల్ని కొని తెచ్చుకున్నారు. ఆ తర్వాత అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. దీంతో చివరకు వచ్చే ఎన్నికల్లో సీటుకే ఎసరొస్తుందన్న భయంతో మరో అంశాన్ని ఎత్తుకొని హంగామా సృష్టించి ఆభాసు పాలయ్యారు. బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లు నిరసనల పేరుతో నియోజకవర్గంలో విధ్వంసానికి పథకం రచించారు. దీన్ని పోలీసులు ముందే పసిగట్టి అడ్డుకోవడంతో నానా హంగామా సృష్టించి అరెస్ట్ అయి నలుగురిలో నవ్వుల పాలయ్యారు. ఆ నియోజకవర్గంలో మంత్రి చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉనికి కోసం పాట్లు పడి చివరకు చిత్తైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అబద్ధాలతో మభ్యపెడదామనుకున్నా, కవర్ చేద్దామన్నా కొన్నిసార్లు కుదరదు. జగన్ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వైసీపీ నేతలే ఒప్పుకుంటున్నారు. అలాంటి వారు పార్టీ అధినాయకత్వ ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి నష్ట నివారణ చర్యలు చేపట్టాలనుకున్నా డ్యామేజ్ కంట్రోల్ కావడం లేదు. జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఫ్యాన్ పార్టీ పరువు పోయింది. ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శించాలి, నిరసన తెలపాలి, అది ప్రతిపక్షం హక్కు. కానీ మంచిని చెడుగా చిత్రీకరించిన విశ్వేశ్వరరెడ్డికి పుట్టెడు కష్టాలొచ్చాయి. ముందుగా కూటమి ప్రభుత్వం మంచిని ఒప్పుకున్నారు. కానీ పార్టీలో అది రివర్స్ అవ్వడంతో కవర్ చేసుకునే ప్రయత్నంలో అరెస్ట్ అయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్పై 4 సార్లు పోటీ చేసి ఒక్కసారి స్వల్ప మెజారిటీతో గెలిచి ఇప్పుడు మాజీగా మారిన విశ్వేశ్వరరెడ్డి ఉనికి కోసం పాట్లు పడుతున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్ట్, ఆ తర్వాత కాంగ్రెస్ నేత, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడంతో సాగునీటి ప్రాజెక్టులపై కాస్త అవగాహన ఉన్న విశ్వేశ్వరరెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్పై ఇటీవల నోరు జారారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను పట్టుకుని వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారు. వైసీపీ పాలకులు రాయలసీమకు చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఇటీవల నెల్లూరులో జరిగిన కమిటీ భేటీలో హంద్రీనివా ప్రాజెక్టుల అభివృద్ధి, లైనింగ్ పనుల కోసం కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, కొత్తగా పలు పథకాలను చేపడుతోందన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రస్తావించారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టుల కోసం డబ్బు పెట్టలేకపోయామని, ఎంతసేపు సంక్షేమ పథకాల వైపే మొగ్గు చూపిన అంశాన్ని గుర్తు చేయడంతో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి చూపినట్టయింది. జగన్ మీడియాలో ఇది లైవ్ రావడంతో పార్టీ పరువు పోయింది. ఆ తర్వాత లైవ్ కట్ చేయడంతో తేరుకొని మాట మార్చారు. హంద్రీనివా పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం సీరియస్ అయింది. జరిగిన దానిపై విశ్వేశ్వరరెడ్డి వివరణ ఇవ్వలేదు. అలా చేస్తే మరింత రచ్చ అయ్యేది. కానీ ఆ తర్వాత హంద్రీనివా యాత్రంటూ వైసీపీ నాయకులు షో చేశారు. దీనికి మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన కౌంటర్తో విశ్వేశ్వరరెడ్డి నోటి వెంట మాట రాలేని పరిస్థితి ఏర్పడింది. సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాటలు కూటమి ఎమ్మెల్యేలకు ఆయుధంగా మారాయి. ఎన్డీఏ చేసిందేంటో ఫ్యాన్ పార్టీ నేతే చెప్పారనడంతో ప్రతిపక్షానికి ఇబ్బందిగా పరిణమించింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో తమ వైఖరి మారలేదంటూ పనిలో పనిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను టార్గెట్ చేశారు ఈ మాజీ ఎమ్మెల్యే. టీడీపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు. అయినా వైసీపీకి జరిగిన నష్టం నివారణ కాలేదు. దీంతో చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే తప్ప వివాదం సద్దుమణగదన్న ఉద్దేశంతో విశ్వేశ్వరరెడ్డి ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయంటూ కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. కొందరి నాయకుల మధ్య ఏర్పడిన భూ వివాదాలను బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. విడపనకల్లు మండలం వేల్పుమడుగు, జల్లిపల్లి భూ వివాదాలు, అలాగే ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో గొర్రెల కాపర్ల మధ్య జరిగిన గొడవల్లో కొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతలపైన పోలీసులు కేసులు పెట్టారంటూ ఆందోళన చేస్తామంటూ విశ్వేశ్వరరెడ్డి బయలుదేరారు. అంతటితో ఆగకుండా బీసీలపై దాడి అంటూ వైసీపీ మాజీ మంత్రులు ఉషా శ్రీచరణ్, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్తో పాటు అందర్నీ రెచ్చగొట్టి ఉరవకొండకు రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు వైసీపీ హయాంలో జరిగిన భూదందాలు, బీసీలపై దాడుల విషయంలో టీడీపీ ఆందోళనకు సిద్ధమైంది. ఉరవకొండ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నాకు 2 పార్టీలు అనుమతి కోరాయి. పర్మిషన్ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. దీంతో అనుమతి నిరాకరించడంతో టీడీపీ వెనక్కి తగ్గింది.
కానీ వైసీపీ విశ్వేశ్వరరెడ్డి మాత్రం పోలీసులు ఎలా అడ్డుకుంటారో చూద్దాం రండి అంటూ రెచ్చగొడుతూ విడుదల చేసిన వీడియో వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే ధర్నాకు బయలుదేరిన విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడంతో పేట్రేగిపోయిన వైసీపీ శ్రేణులు ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుకు అడ్డంగా వేశాయి. జనంపైకి రాళ్లు రువ్వి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ అభాసుపాలైంది. విశ్వేశ్వరరెడ్డి మున్ముందు ఎలాంటి రాజకీయ వివాదాలకు తెరతీస్తారో చూడాలి.